హైదరాబాద్ మైత్రివనం హెచ్ఎండిఏలో జరిగిన విజిలెన్స్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం నుంచి దాదాపు 50 మంది స్పెషల్ టీంతో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వం ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే రికార్డు సెక్షన్ నుంచి 51 అనుమతులకు సంబంధించి మాన్యువల్ ఫైల్స్ మాయమైనట్లు విజిలెన్స్ టీం గుర్తించింది. ఈ విషయాన్ని విజిలెన్స్ టీం ఉన్నతాధికారులకు తెలిపింది. హైదరాబాద్ మైత్రివనం హెచ్ఎండిఏలో జరిగిన విజిలెన్స్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం నుంచి దాదాపు 50 మంది స్పెషల్ టీంతో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వం ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే రికార్డు సెక్షన్ నుంచి 51 అనుమతులకు సంబంధించి మాన్యువల్ ఫైల్స్ మాయమైనట్లు విజిలెన్స్ టీం గుర్తించింది. ఈ విషయాన్ని విజిలెన్స్ టీం ఉన్నతాధికారులకు తెలిపింది. హైదరాబాద్ మైత్రివనం హెచ్ఎండిఏలో విజిలెన్స్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 50 మంది స్పెషల్ టీంతో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వం ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించి ఫైల్స్ మాయమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఉదయశ్రీ ఎక్కడైతే అమీర్పేటలోని స్వర్ణజ్యోతి కార్యాలయంలోని 4వ అంతస్తు అలాగే 5వ అంతస్తులో హెచ్ఎండిఏ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లుగా ఇటు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సంబంధించి విషయాన్ని కూడా పై స్థాయి అధికారులకు చేరవేశారు. స్వర్ణజ్యోతి ఎక్కడైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ భవనంలో 7వ అంతస్తులో ఉదయం 7 గంటలకు ఆ ప్రాంతంలో విజిలెన్స్ అధికారులు సోదాలు కొనసాగించారు. సోదాలు కొనసాగించిన క్రమంలో కొన్ని ఫైల్స్ ను రికవరీ చేశారు. అయితే హెచ్ఎండిఏ భవన్ సంబంధించి 4వ అంతస్తు 5వ అంతస్తులో గత 9 ఏళ్ల పాలనలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కొన్ని ఫైల్స్ ఎక్కడైతే మాన్యువల్ గా కొన్ని అనుమతులు ఇచ్చారో వాటికి సంబంధించిన ఫైల్స్ చాలా కీలకమైన ఫైల్స్ మాయమైనట్లుగా విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. 4వ అంతస్తుకు సంబంధించి అలాగే 5వ అంతస్తుకు సంబంధించిన రికార్డ్స్ సెక్షన్ ఉంటుంది ఈ భవనంలో. ఈ రికార్డ్స్ సెక్షన్ లో చాలా కీలకమైన ఫైల్స్ మాయమైనట్లుగా విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. అయితే హెచ్ఎండిఏ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇటు శ్రీనివాస్ తో పాటుగా విద్యార్థులను కూడా విజిలెన్స్ అధికారులు ఈ ఫైల్స్ గురించి ప్రశ్నించినప్పుడు అలాగే ఈ ఫైల్స్ గురించి ఆరా తీసినప్పుడు మాత్రం 4వ అంతస్తులో అలాగే 5వ అంతస్తులకు సంబంధించిన రికార్డ్స్ సెక్షన్ లో ఈ ఫైల్స్ మాయమైనట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని పై స్థాయి అధికారులకు దృష్టి కూడా తీసుకువెళ్లారు. అయితే 7వ అంతస్తులో కొన్ని ఫైల్స్ ను రికవరీ చేశారు. వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని కూడా స్టడీ చేసిన తర్వాత ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేయబోతున్నారు విజిలెన్స్ అధికారులు. అయితే ప్రస్తుతం 4వ అంతస్తులో 5వ అంతస్తులో ఎక్కడైతే ఫైల్స్ మాయమయ్యాయో ఆ మాయమైన ఫైల్స్ అన్ని కూడా చాలా కీలకమైన ఫైల్స్. ఎందుకంటే 9 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో ఏదైతే ఇటు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి సంబంధించి కావచ్చు అలాగే ఇటు బహుళ అంతస్తులకు సంబంధించిన డబుల్ స్టోరేజ్ బిల్డింగ్లకు సంబంధించి కావచ్చు అలాగే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించిన సంస్థలకు కొన్ని వెంచర్స్ ఏవైతే అనుమతులు ఇచ్చారో వాటికి సంబంధించి కొన్ని మాన్యువల్స్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అనేటివి మాయమయ్యాయి. ప్రస్తుతం అయితే దానిపైన దృష్టి కేంద్రీకరించారు. అయితే విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని పై స్థాయి అధికారులు కూడా చేరవేశారు. అయితే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజేజెస్ సంబంధించిన ఫైల్స్ అందులో ఉన్నాయి. అలాగే ఈ మాన్యువల్ గా ఏవైతే అనుమతులు ఇచ్చారో రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్స్ కి అనుమతులు ఇచ్చారు అలాగే కొన్ని బహుళ అంతస్తులకు సంబంధించిన ఫైల్స్ ఏవైతే అనుమతులు ఇచ్చారో ఆ ఫైల్స్ అనేవి మాత్రం ప్రస్తుతం మాయమయ్యాయి. వీటికి సంబంధించిన ఏదైతే ఫైల్స్ మాయమైన సంగతి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇది స్వర్ణజ్యోతి కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇందులో హెచ్ఎండిఏ సంబంధించి 7వ అంతస్తు 4వ అంతస్తు 5వ అంతస్తులో హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయాలు కొనసాగుతా ఉన్నాయి గత కొద్ది రోజులుగా. అయితే 4వ అంతస్తులోను 5వ అంతస్తులో సంబంధించిన ఫైల్స్ మాయమవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హెచ్ఎండిఏ అధికారులు ఎవరైతే డైరెక్టర్లుగా శ్రీనివాస్ అలాగే విద్యాధర్ ఉన్నారో వీరు గతంలోనూ హెచ్ఎండిఏ డైరెక్టర్ మాజీ శివబాలకృష్ణ ఉన్న క్రమంలో ఆ టైంలో ఏ విధంగా వీరు ఫైల్స్ గా అనుమతి ఇచ్చారు అనేది ప్రస్తుతం అయితే దృష్టి కేంద్రీకరించినప్పుడు ఫైల్స్ మాయమైన అంశాన్ని అధికారులను ప్రశ్నించినప్పుడు మాత్రం అధికారులు కూడా నీళ్లు మింగిన పరిస్థితి కనిపించింది. అయితే ఎక్కడైతే ఫైల్స్ మాయమయ్యాయో ఆ ఫైల్స్ మాయమైన విషయాన్ని కూడా పై స్థాయి అధికారులకు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు మరి ఇది అంతా కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది కాబట్టి ఫైల్స్ మాయమైన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారు కేసు ఫైల్ చేసి నమోదు చేసి ఇది దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఫైల్స్ మాయమైన సంగతి పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు విజిలెన్స్ అధికారులు. వారి ఎక్కడైతే కొన్ని ఫైల్స్ రికవర్ చేశారో వాటికి సంబంధించి స్టడీ
చేసిన తర్వాత ఆ ఫైల్స్ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు. అయితే గత 9 ఏళ్ల కాలంలో ఎక్కడైతే గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో మాన్యువల్ సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా కీలకంగా మారిన రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్స్ ఫైల్స్ ఉన్నాయి, అనుమతులు ఇచ్చినట్లు మాన్యువల్ గా. అలాగే కొన్ని బహుళంతస్తులకు సంబంధించిన భవనాలకు సంబంధించిన ఫైల్స్ కూడా కొన్ని మాన్యువల్స్ గా అనుమతులు ఇచ్చినట్టుగా ఫైల్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ కీలకమైన ఫైల్స్ మాయమవడం వెనక ఎవరి హస్తం ఉంది, అలాగే ఏ విధంగా వీరిని మాయం చేశారు, ఎప్పుడు మాయం చేశారు, అలాగే వీటికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగాల్సిన అవసరం కూడా ఉంటుంది. 4వ అంతస్తులో 5వ అంతస్తులో రికార్డ్ సెక్షన్ ఉంది. వీరికి సంబంధించిన రికార్డ్ సెక్షన్ ఆఫీసర్ ఎవరు, అలాగే రికార్డ్ సెక్షన్ సంబంధించిన ఏదైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు వారిని ప్రశ్నించినప్పుడు ఆ రికార్డ్స్ కి సంబంధించిన డేటా లేదు, అలాగే రికార్డ్స్ మాత్రం ప్రస్తుతం మాయమైనట్లుగా విజిలెన్స్ అధికారులు వారి దృష్టికి వచ్చింది. కాబట్టి పై స్థాయి అధికారులకు ఈ విషయాన్ని కూడా చేరవేశారు. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, ఏ విధంగా ముందుకు వెళ్తారని మాత్రం ప్రస్తుతం ఆసక్తి నెలకొందని చెప్పాలి.